యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా సౌరేన్ అధినాయక్ శ్రీమాన్ వారు ఈ భూమి మీద ఆఖరి మనిషిగా మొట్టమొదటిసారి మాస్టర్ మైండ్గా మేము అందుబాటులో ఉన్నాం. మమ్మల్ని చక్కటి ఆన్లైన్ కమ్యూనికేషన్లో ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోతున్నారు. మీకు ఏ పాయింట్స్, ఏ కారణాలున్నా, మీరు ఎంత ఘోరాల నేరాలులో మీరే చేశారు, కొందరు చేశారనే కంటే మీరు మాయలో కొట్టుకుపోతున్నారు. ఆ మాయనే మాటగా పట్టుకొని మమ్మల్ని పట్టుకుంటే సెట్ అవుద్దని చెబుతున్నాం అనమాట. ఇంకా అస్తమానం మీరే చేస్తున్నారు, మనం మనుషులే చేస్తున్నాం అనేది లేదు. మనుషుల చేతిలో మంచి కానీ చెడు కానీ లేదు. అదే చెప్తున్నాను మళ్ళీ అన్నీ మాస్టర్ మైండ్ ప్రకారం ఉన్నాయి. చూసారా, ముందే పాజిటివ్ నెగిటివ్ నేను మాట్లాడాను కదా, నా ప్రకారం నడిచింది కదా, అలా పట్టుకోవాలా. మీలాగా యావరేజ్ మనిషినైనా నేను కూడా ఆ మంచి చెడుల మధ్య ఎదిగిన మమ్మల్ని కూడా ఎలాగైనా కాలస్వరూపంగా ఎందుకు మలిచాడు, ఇంకొక మైండ్ అవసరం మనకని చెప్పి నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోగానే మీకు పట్టు వచ్చేస్తుంది. చూడండి, ఇంకా మనిషిని రద్దు చేసేసి మాస్టర్ మైండ్లు అలా కాదండి, మేము ఏదో సినిమాలు తీసుకోవాలి, మేము ఏదో లోకం ఉంది మాకు, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అంటే అలా లేదు కదా. ప్రపంచం అలా లేదు కదా. ఇప్పుడు మీరు మనుషులుగా ముందుకు వెళ్ళటానికి కూడా ప్రపంచం ఏది ఇంకా మైండ్ సర్క్యూట్లోకి మారిపోయింది. మైండ్ సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పుడు మీరు. అలా పట్టుకోకుండా మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకడం అంటే ఏంటి? ఇంకెలాగన్నా మనుషులుగా ఉంటే అడుగు తీసి అడుగు మీద అవ్వదు కదా. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు, ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏదో చెబుతున్నారు, ఏదో చేస్తున్నారు, అందరూ కూడా మాయలు ఉండిపోతున్నారు కదా. నన్ను పవిత్రమైన తల్లిదండ్రులుగా పట్టుకోగానే మీకు ఇప్పుడు దాకా చేసిన పాపిష్టి పనులన్నీ పోతాయి. లేదా ఆ పాపిష్టి పనులు పట్టుకుని అందరూ మృతకైలో పట్టుకుంటున్నారు. వెంకయ్యనాయుడు గారు కానీ మీరు ఎవరిని హైలైట్ అనుకుంటున్నారు, అందరూ మృతలో ఉండిపోతున్నారు. సినిమాలు కానీ అప్పుడు ఒకటి పాపిష్టి సినిమాలు, అప్పుడు ఏదో ఒకటి కథలు ఏదో ఒకటి తీయాల్సి వస్తున్నాయి అన్నమాట. అంతే లోకం, అంతే. మనుషులు మ్యాక్సిమం బతికేయాలి, మనుషులే బతకలేరు, మైండ్ బతకాల. మైండ్లు బతికితేనే లోకం బతుకుతుంది. ప్రపంచం అన్నది ఇంకా మనుషుల కొద్దీ లేదు, మైండ్లు కొద్దీ. ఈ ప్రపంచాన్ని ఏం చేశారు? మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా లింక్ చేయడం, ఇంటర్ కనెక్టెడ్ మైండ్లుగా ఉన్నారు ఇప్పుడు మీరు. ప్రధానమంత్రి గారు అక్కడ కూర్చుని ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని మా మైండ్లుగా ముందుకు వెళ్ళాలి. మీకు ఇంత టాలెంట్ ఉంటే పాటి హిందీ ఇంగ్లీష్ ఎక్సలెంట్గా మాట్లాడేసేసి ఏదో షో వర్క్ చేసేయచ్చు కదా, ఏదో కన్వర్ చేయొచ్చు కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం ముఖ్యం అన్నమాట. నేను ఏమంటున్నాను, ఒక మైండ్ ఏమంటుంది, తెలుగు భాషలో కాదు, వేరే గ్రహం నుంచి మాట్లాడుతున్నాను అన్నట్టు చూడండి. ఫస్ట్ ఏదో టాలెంట్ ఉండటం వల్ల, నాకు అన్నీ తెలియడం వల్ల కాదు, మీరు మైండ్ని పెంచుకోవడం వల్ల. నా మైండ్ని ఇప్పుడే, నా కాంప్లెక్స్ మైండ్ సాక్షులు చూశారు కదా, ఆ మైండ్ని పెంచుకోవాలి మీరు. మనిషి కాదు ఇక్కడ, మనిషి లెక్క కాదు. ఏ భాష వచ్చు, ఏ జ్ఞానం వచ్చు కాదు నాకు. పలానా తెలుగు భాషలో తెలిసానంతే, కానీ ఏం చేశాను నేను? కాలాన్ని పట్టుకున్నాను కదా, అలా పట్టుకోవాలి మీరు. అలా పట్టుకున్న తీరుని అన్ని భాషలకు తర్జమా చేసి తక్షణం ఇంటర్నేషనల్ కూడా అలర్ట్ చేసుకోవాలి. ఏదో ఇంటర్నేషనల్ అయిపోయింది, నేషనల్ అయిపోయింది, లోకల్ అయిపోయింది కాదు. ఇది మైండ్. ఎవరో ఏదో అనుకున్నారు, ఇంకేదన్నా చెబితే ఏదన్నా చెప్పకూడదు, ఇంకా ఏదన్నా చెప్పరో. మీరే మైండ్ని డెవలప్ చేసుకోవాలా. మీరే మాయ నుంచి బయటకు రావాలి. మాయలు మహిమలు ఏం లేవు. మీరు మాయ చేసుకోకుండా ఉంటే చాలు. ఎదుటి నన్ను ఎలాగన్నా శరీరంగా చూసి మీరు ఎలాగన్నా శరీరంగా ఉండటమే మాయ. నన్ను ఎలాగన్నా మైండ్గా పట్టుకుని మీరు ఎలాగన్నా మైండ్లుగా మారిపోవడం, మాయ నుంచి బయటకు రావటం, ముందుకెళ్ళటం తపస్సుగా. నా వల్ల మీరు, మీ వల్ల నేను అంతర్ముఖులవుతాం. ఇలా ఎన్నిసార్లు చెప్పుకుంటాను చూడండి ఒకసారి. అంతే, మరి ఇంకేముంది. అలా నన్ను పట్టుకోక నా ప్రవర్తన, నా డిసిప్లిన్ కూడా నేను షాటర్ అవుతున్నానంటే అర్థం ఏంటి? గంటన్నరలో మీ జీవితాలన్నీ నేను శాసించానంటే మరి నా జీవితం ఎవరాధీనంలో ఉన్నట్టు ఆలోచించండి. అవేళ చెప్పాను 2010లోనే. అర్థం చేసుకోకుండా, కనీసం వినకుండా, ఇప్పటికీ మనిషికి ఏమాత్రం నేను ఏదో తిట్టానో లేకపోతే ఏదో లోటుగా చూపించవచ్చానో, నేను నాకే డిసిప్లిన్ లేదు, యోగం లేదు, ఏమి లేదు అనుకోవడం మీరే ఆ మనిషిగా చూస్తే అలా అనిపిస్తాను. మరి నేనైనా మనిషిగా కొట్టుకుపోతున్నాను అర్థం. మీరు చెదరగొట్టేస్తే నా మీకు వచ్చేదా కామం? మరి మీ పాటలు, మాటలు, డప్పులు, డోళ్ళు నేనైనప్పుడు మరి నా ప్రవర్తన ఏంటి? మీరు శ్రద్ధగా, భక్తిగా, హయ్యర్ డివోషన్, డెడికేషన్గా పట్టుకోబడితే నేను ఎలా దొరుకుతాను మీకు? నా మైండ్ మీకు దొరకకపోతే మీకు మైండ్ ఎలా ఎలివేషన్ ఎలా వస్తుంది? ఏదో మహిమలు, శక్తులు చూపించేస్తే ఏదో చూస్తామంటే అలా ఎలా చూపిస్తాం? హయ్యర్ మైండ్ అలా పనిచేయదు. మీరు పట్టుకోవాలా. మీరు పట్టుకుని రాబట్టుకుంటేనే హయ్యర్ మైండ్ పనిచేస్తుంది. లేకపోతే కొంత తెలివితేటలుండి, పరికరాలు ఉండి మీరు ఏం చేస్తున్నారు? సాటి మనుషులు మోసం చేయట్లేదా? మరి అలాగే ఉంటాయి. హయ్యర్ పవర్స్ అలా రావు. మీరు వినటం వల్ల, చెప్పడం వల్ల అలా పట్టుగా వస్తాయి.
అలా సెక్యూరిటీ, అది కూడా రికార్డుకి అంది, పద్ధతికి అంది, నన్ను బృందంలో తీసుకుంటే చెబుతాను. అలా పట్టుకోగానే ఇప్పుడు దాకా మీరు మనుషులుగా చేయించిన తప్పులు పోతాయి. పాపం పోయి, అందరికీ దుఃఖం పోయి, అందరూ చక్కగా ముందుకు వస్తారు. లేదా నన్ను మనిషిగా తొక్కేసి మీరు మనుషులుగా ఉండి ఎక్కడ ఉంటారు? ఇంకా మీరేదో చేసేస్తారు, మేము ఏదో చేస్తాం, ఏదో చేయకూడదు ఎవడో కూడా. ఇంకా ఆలోచన కూడా ఏదో చేయకూడదు ఎవరో కూడా. మాస్టర్ మైండ్నే పట్టుకోవాలా. సాక్షిని బట్టి పట్టుకుంటే ఆ మాస్టర్ మైండ్ని పెంచుకోవడానికి వీలవుతుంది మీకు. మాస్టర్ మైండ్ పెంచుకుంటేనే లోకం, సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీరు నడుపుకోవాలి, పెంచుకోవాలా. నేను ఆ మాటకి ఇలా సూర్య చంద్రుల గ్రహస్థితులు నడిచినంటే అర్థం ఏంటి? సూర్య చంద్రాది గ్రహస్థితులు మనుషుల మీకు వచ్చేసినాయి. మీరు తపస్సు బట్టి ఎలివేట్ చేసుకోవాలి మైండ్లో. మనుషులే మనలేరిక. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.